ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. ఈరోజు ఎటువంటి ఆందోళనలో, ఎటువంటి కలవరంతో ఉన్నారో మీతో దేవుడు వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. మీరు కలవరపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. విశ్వాసము ద్వారా సమస్తము సాధ్యమే. ఏ కార్యాన్ని బట్టి, ఏ పరిస్థితిని బట్టి మీరు కలవరం చెందుతున్నారో ఆ హృదయంలో ఉన్న కలవరాన్ని తీసివేసుకొని ఆ హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచేవారంగా మనం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టలుముగా శ్రేష్టమైన వారముగా మనం ఉండాలంటే, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఈ పరిస్థితి నుంచి ఆయన విడుదల కలుగు చేస్తాడు, నా అప్పుల బాధ నుంచి ఆయన నన్ను విడుదల కలుగు చేస్తాడు, నా అనారోగ్యాన్ని ఆయన స్వస్థపరుస్తాడని చెప్పి ఎప్పుడైతే విశ్వాసం నమ్మకం కలిగిన వారంగా మనం ఉంటామో ఆ విశ్వాసము ద్వారా స్వస్థత అనేది కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా అప్పుల నుండి విడుదల పొందుకుంటాం. ఆ విశ్వాసము ద్వారా మన పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసం అనేది పెంచుకునే వారంగా మనం ఉండాలి. మనకు కలుగుతున్న పరిస్థితులను బట్టి కలవరం చెందేవారముగా, ఆందోళన చెందేవారంగా కాకుండా, ఎప్పుడైతే విశ్వాసంతో నా దేవుడు ఈ పరిస్థితులను మార్చగలడు, ఈ అనారోగ్యం నుంచి స్వస్థపరచగలడు అని చెప్పి ఆయన మీద నమ్మకం, విశ్వాసం కలిగిన వారంగా ఉంటామో ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవారుగా ఉన్నారు. ఈరోజు దేవుని మీద విశ్వాసం ఉందా లేదో ఒక్కసారి పరిశీలన చేసుకుని ఆ అల్ప విశ్వాసాన్ని, ఆ అవిశ్వాసాన్ని తీసివేసుకుని విశ్వాసంతో ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో ఆ యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించేవారుగా ఆయన ఉన్నారు. ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది. అంత శక్తి విశ్వాసానికి ఉంది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారుగా ఉంటూ ఆ విశ్వాసము ద్వారా శ్రేష్టమైన కార్యాలు పొందుకొని సంతోషభరితమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీలో ఉన్న కలవరాన్ని తీసివేసి దేవుడు మీ హృదయాల్లో విశ్వాసాన్ని నింపి ఆ విశ్వాసము ద్వారా దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయమును అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మా హృదయాలు కలవరపడవద్దని చెప్పి నీకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. విశ్వాసం అనేది కలిగిన వారంగా ఉంటే ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని చెప్పి వాక్యాల ద్వారా తెలియజేస్తావు కనుక దేవా, ప్రతి ఒక్కరూ కూడా పరిస్థితులను బట్టి కలవరం చెందేవారుగా కాకుండా, ఆందోళన చెందేవారుగా కాకుండా నీ యందు విశ్వాసం ఉంచి వారి జీవితాల్లో నీ ద్వారా ఫలాలు, నీ ద్వారా ఆశీర్వాదాలు, నీ ద్వారా అద్భుతమైన కార్యాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి
దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.